ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలితా త్రిశతి ఏకాత పత్ర సామ్రాజ్య ప్రద. ఇది ముఖ్యంగా త్రివిద్య పూర్ణదీక్ష అయిన వాడు ఏకఛత్రాధిపత్యము అనపడే భూమి మీద శక్తి ప్రసాదిస్తుంది. ఏకచక్రాధిపత్యం అంటే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక సమస్యలు లేకుండా ఉండటం. గతంలో నేను చాలా వివరంగా వాటి గురించి చెప్పాను. అయినా ఈ నామపరంగా తెలియచేయవలసిన అవసరం ఉంటుంది. ఆధ్యాత్మిక బాధలు ప్రతి మానవుడికి వాడి కర్మలను బట్టి ఈ కష్టాలు కలుగుతుంటాయి. అందుకని ఏదైనా ఒక లలితా సహస్రనామం చేసిన నేను చెప్పాను కదా, మమోపాత అని చెప్పాను కదా, చేసుకోవటం వలన ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే ఆలోచన మీకు కలుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక బాధలు అంటే ఏమిటి? ప్రతి మానవుడికి ఆధ్యాత్మిక బాధలు ఉంటాయి. అంటే సిద్ధాంతుల వలన, స్వామీజీల వలన, అవధూతల వలన, కొంతమంది మొత్తం కాదు, శృతుల జ్ఞానం లేని వాళ్ళ గురించి చెబుతున్నాను నేను. అంటే శృతుల జ్ఞానం తెలుసుకోకుండా ఊరక వేషం వేసుకొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి శృతుల జ్ఞానం అంటే ఏంటండి? సంధ్యావనం చేయటము, శ్రీ విద్యలు దీక్షలు అవ్వటము, ప్రజలను చేసి అజ్ఞానం అభివృద్ధితో కష్టాలని వెళ్తే వాళ్ళ దగ్గరికి అవి కష్టాలే ఉండవురా, నువ్వు ఆలోచన చేయి, ఈ మంత్రం అనేది చేసి నీ కష్టాలు, ఇలాంటి చెప్పటం శృతుల జ్ఞానం అంటారు. నీ టైం బాగాలేనప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఆధ్యాత్మిక బాధలు అనుభవించాలనుకో, నీ టైం బాగాలేదనుకో, నువ్వు ఖచ్చితంగా ఎవరి దగ్గరికి వెళ్తావు? వీళ్ళ దగ్గరికి వెళ్తావు. ఎవరి దగ్గరికి? అప్పుడు నీకు ఆటోమేటిక్గా అక్కడ వాడు చెప్పే మాటలను బట్టి నీకు అర్థం అయిపోవాలి. ఏమని? నా ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్ నాకు స్టార్ట్ అయినాయిరా, అందుకే ఇప్పుడు మరి స్వామీజీలు, ఈ సిద్ధాంతులు, అవధూతలు, ఈ ఫలిత జ్యోతిష్యం దగ్గరికి వచ్చాను, టైం బ్యాడ్ అని నువ్వు ఇంకా ఆటోమేటిక్గా నీ దగ్గర ఉన్న బంగారం, వజ్రాలు, డబ్బులు మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం ఖర్చు పెట్టి వాళ్ళందరికీ ఆస్తులు కూడా పెట్టాలి వాళ్ళకి. నువ్వు నీ టైం బాగాలేదు కదా. ఇక్కడ నామం అదే చెప్తుంది కదా. ఆధ్యాత్మిక బాధలు అంటే ఏంటి? నీకు అనుమానం ఉంటే నెట్లోకి వెళ్ళి ఆధ్యాత్మిక బాధలు అంటే ఏంటని చూడు, నువ్వు నీకు అదే చెప్తుంది. అంటే నేను ఇంకా కొంచెం వివరంగా చెప్పాను, ఇప్పుడున్న మనుషులకు అర్థం అవ్వాలని. ఇలాంటి కలుగు బాధలను ఆధ్యాత్మిక కష్టాలు అంటారు. సరేనండి, మరి ఆది భౌతిక అంటే ఏంటండి? అంటే జీవితాంతం సేవక వృత్తుల్లో ఉంటాడు, వాడి సంతానాన్ని కూడా అందులోనే ఉంచుతాడు. ఆది భౌతికమైన సమస్యలంటే అట్లాగే ఉంచుతాడు. ప్రతిరోజు డబ్బులకి ఇబ్బంది పడుతూ ఉంటాడు. భార్యాభర్తలకి ఎవరో ఒకరికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యము, లేకపోతే ఏదో గొడవలు, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు కష్టము చేస్తే కానీ కుటుంబానికి ఆహారము వస్తుంది, లేకపోతే పస్తు పడుకోవాలన్నమాట. ఇంకా తర్వాత యాచన అనబడే ఉంటారన్నమాట. ప్రతి ఎవరో ఒకళ్ళ దగ్గరికి ఏదో అప్పులు చేసుకోవటము, ఆ సమస్య, ఈ సమస్య, ఇది ప్రతిరోజు ఏదో ఒక విషయం కోసం ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి యాచన చేస్తూ ఉండాలి. ఆ యాచన వేరు, ఇది కూడా వేరన్నమాట. ఏది ఆది భౌతికంలో. తర్వాత ఇంతకా యాచకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కాదు తర్వాత రాపో అని చెప్పి వాళ్ళు అవమానం చేస్తూ ఉంటారు. తర్వాత నీ ఇంటికి లేక ఎవరైనా ఏదైనా అవసరం నిమిత్తం వస్తే వాళ్ళకి నువ్వేమీ చేయలేక నా వల్ల కాదండి, లేదని చెప్పి చెబితే వాడు మనసులో తిట్టుకుంటూనే ఉంటాడు. ఏమో వీడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఏం చేయడు, వీడి దరిద్రుడు అని. ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క శక్తులు ఆకాశంలో తిరుగుతుంటాయి కదా, శబ్ద రాశి. ఆ విధంగా వచ్చేసి కొంతమంది వాక్కులు అనుకున్నప్పుడు ఆ దేవత చదాస్త అంటుంది. నీ టైం బాగాలేనప్పుడు అది కూడా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ప్రతిరోజు అప్పులు చేయటం, కాని దానికి లేని దానికి మనుషుల మీద, దేవుడి మీద అబద్ధ ప్రమాణాలు చేయటం. నా పిల్లల సాక్షి అండి, నా పిల్లం సాక్షి అండి, ఆ దేవుడి సాక్షి అండి, ఆ బాబా గారి సాక్షి అండి, ఈ దేవుడి సాక్షి అని చెప్పి నువ్వు చెబుతూ ఉంటావు అన్నమాట. ఏది? నీకు ఆది భౌతికమైన ప్రాబ్లమ్స్ అవి నువ్వు నేను చెప్పినవి నీకు ఉన్నాయి అనుకో, వెంటనే నువ్వు అమ్మో నేను ఆది భౌతిక ప్రాబ్లంలో ఉన్నాను రా. ఇందాకేం చెప్పాను? ఆధ్యాత్మికం చెప్పాను, ఆది భౌతికం చెప్పాను. ఇక మూడోది ఆది దైవిక కష్టాలు. ఆది దైవిక
అంటే అతివృష్టి అనావృష్టి అంటే వాటిని ఎట్లా తీసుకోవాలంటే నీ జీవితంలో ఒకరోజు వచ్చి తీవ్రమైన ఆనందం ఉంటాడు వాడు ఆ రోజు. అంటే జీతాలు వచ్చిన రోజు అనుకోండి సపోజ్ 10వ తారీఖు తర్వాత ఏంటంటే వీడికి అనావృష్టి వస్తుంది అన్నమాట. ఇబ్బంది లేక మళ్ళీ నానా సంకలు నాకాల్సి వస్తుంది. మరుసటి రోజు ఏదో ఒక నీళ్లు లేకుండా ఉన్నప్పుడు, ఏడాదిలో వచ్చేసి నీళ్లు లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, ఆ విధమైన పరిస్థితులు వస్తుంటాయి అన్నమాట. కొన్ని జంతువుల ద్వారా తీవ్రమైన అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు. ఉదాహరణకి మనం ఏదో కుక్కను పెంచుకుంటున్నాం అనుకోండి, అది గరిచిద్ది మన టైం బాగాలేనప్పుడు. కరిచినప్పుడు ఏమవుతుంది, మనం ఏం కాదులే అనుకుంటాం. అది చివరికి అది ఏమవుతుందంటే నెట్లోకి వెళ్ళి చూసుకోండి, తెలుస్తాయి వాటి గురించి భయంకరమైన విషయాలు తెలుస్తాయి. కొంతమంది పిల్లులు పెంచుతుంటారు, ఈనప్పుడు ఒక రకమైన ఇంట్లో రకరకాల టైం బాగాలేనప్పుడు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా ఏం జరుగుతాయి, గవర్నమెంట్ నిన్ను అనేక రకాలు వచ్చి అది ఇదని ఇబ్బంది పెడతాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాజోద్యోగులు అంటారు వాళ్ళని. ఏదో ఒక రోజు వాళ్ళతో తలకాయని వ్యవహారాలు, కారణం తెలియకుండా శత్రు బాధలు, ఇలాంటివన్నీ కూడా లేకుండా జీవించటమే శ్రీ విద్య పూర్వాంగ ఉత్తరాంగ మంత్ర సాధన వలన. వాడు ప్రారంభంలో ఏం చెబుతాడండి, ఏమా శ్రీ విద్య దీక్షలో తీసుకున్నాడు కానీ లలితాసనామం శాస్త్రీయ పరంగా చదివినోడు మంత్రం చెబుతాడు, ముందు సంకల్పం చెబుతాడు. ఏమని, శ్రీయాది గురో పరశివాజ్ఞ పరవర్తమాన తాంత్రిక శాక్తమాన శక్తిం శతాత్వాత్మీక సకల ప్రపంచ సృష్టి స్థితి సంహార తిరోధానుగ్రహకారిణ్య ఓర్ధ్వభూ విభ్రమీణ గురుణ తత్వకల్పే థం చక్షుతత్వకల్పే థం తక్త పర్వతే తత్వేశ్వరానందమాసే తత్వేశ్వరానందవర్షే ఆనందాయాం కారోదయాం ఘటికాయాం జగదంబాలైగమనానేక కల్పయావచ్చిన్న భోగపూర్వంగిత దేవీ ఫలప్రాప్తియే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదేవిక తాపత్రయ భూమి అంతరిక్ష దివ్య మహోత్పాత దుస్సేకున దుస్వప్న సూచిత సూచ్యమాన భూత భవిష్యత్ వర్తమాన కాలజనిత దుష్టారిష్ట పరిహార ద్వారా శుభాఫల సిద్ధ్యర్థం లలితా సహస్రనామం వినియోగ. అర్థమైందండి? మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికం అన్నటువంటివి నెట్లోకి వెళ్ళి చూసుకోండి. ఆ ప్రాబ్లమ్స్ పోవటానికి శృతి ప్రామాణికంగా చెయ్యాలి, పరబ్రహ్మ జ్ఞానము కలిగినవి. నేనేదో చెబుతాను, వచ్చావు నువ్వేదో వచ్చి నన్ను ఏదో ఇదిగోండి ఈ డబ్బులు తీసుకుని నేనేదో చెప్తే ఇవన్నీ జరగవు కదా. అద్వైత శృతి ప్రామాణిక శ్రీ విద్యా మంత్ర సాధన అద్వైతంగా. అద్వైతంగా అంటే ఏంటండి, గుళ్ళు గోపురాలు తిరగకూడదు, నీలో ఉన్న శక్తిని బయటికి తీయటం. సరే అండి, ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదాయిని అనుకోండి అనే నామరూప శక్తి కొంతమంది దీన్ని కొంతమంది వచ్చేసి ఇప్పుడు గృహాల్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఆధిపత్యం కావాలన్నోళ్ళు, రాజకీయంగా డెవలప్ కోరుకున్న వాళ్ళు, లేదు మేము ఏదైనా వ్యాపారం చేసి సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళు సామ్రాజ్య లక్ష్మి అనబడే కొన్ని గురు పరంపరలో ఆ మంత్రాన్ని ఈ నామానికి సంపుటి చేస్తారు. ఉదాహరణకి ఈ మంత్రదేవత ఎలా ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ మంత్రదేవత ఎట్లా ఉంటుందంటే అత్తసీ పుష్ప సంకాశాం రత్నభూషణ భూషితాం బాణాధరాం కరై శంఖ చక్ర గదా పద్మశార్గ బాణాధరాం కరై సర్వాంగ సుందరీం దేవీం వరదాభయప్రదాయినీం ధ్యాయే అష్టభుజాం సర్వసామ్రాజ్యదాయినీం దేవతా స్వరూపిణీం. సర్వ సామ్రాజ్యం అంటే ఏంటి, ఇంట్లో ఇల్లాలుగా ఆధిపత్యం ఉంటే ఆ ఇంటికి గృహానికి ఆమె సామ్రాజ్యం కదా. ఈ నామానికి ఆ మంత్రం సంపుడి చేస్తారు శ్రీ విద్య పరంగా. ఏంటంటే ఆ మంత్రం మాకు కూడా చెప్పండి అంటే, గురువుల దగ్గరికి వెళ్తే శ్రీ విద్యా గురువుల దగ్గర తెలుసుకోండి. నేనేంటి చెబుతాను కానీ శబ్దార్థ జ్ఞానం తెలియాలి కదా. శ్రీం సహ సకల శ్రీం హ్రీం ఈ విధంగా వచ్చేసి ఏకాతపత్ర సామ్రాజ్య అనే నామాన్ని చేస్తే వీళ్ళు ఇప్పుడు సపోజు ఈ నామముతో ఈ నామానికి ఈ మంత్రం కలిపారనుకోండి, పురస్చరణ చేయాల్సిందే. పురస్చరణ చేసిన తర్వాత ఈ మంత్రదేవత ప్రయోగము ద్వారా
ప్రయోగం అంటే ఏంటంటే మీకు నన్ను చెప్పే తంత్రాలు అంటే ఏంటి, మంత్రాలు అంటే ఏంటి, యంత్రాలు నేను చెప్పా కదా. ఇప్పుడు 10 బస్తాల బండి పొలంలో 100 బస్తాలు పండించడం తంత్రం అంటారు కదా, ఎరువులు వేసి. అలాగే ఈ సామ్రాజ్యలక్ష్మి అనే దేవతకి సంబంధించిన నీలో ఉన్న ఆ శక్తికి ఇష్టమైంది నువ్వు తెలుసుకోవాలి శ్రీ విద్యా గురువుల ద్వారా. తెలుసుకొని ఆ దేవతకి ఇష్టమైనటువంటి క్రియలు చేసేస్తే ఆ దేవతకి నీకు ఇష్టమైన క్రియ అంటే ఆ దేవతకు ఒక బంగారు కిరీటం, వజ్రాల కిరీటం పెట్టమని కాదు, కొన్ని నిగూఢమైన విషయాలు ఉంటాయి అన్నమాట. ఏదైనా ఈ శ్రీ విద్య, లలితా సహస్రనామం కానీ, త్రిశతి కానీ, ఇవన్నీ కూడా మీరు గురువుల ద్వారా సాటిస్ఫాక్షన్ చేసి గురువుల ద్వారా తెలుసుకోవాలి. అంతేగాని విడిగా ఈ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు వాళ్ళు అనేకమైనటువంటి సంవత్సరాలు సాధన చేసి ఉంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ప్రసన్నంగా వాళ్ళ ద్వారా తెలుసుకొని మీలో ఉన్నటువంటి ఈ లలితా త్రిశతి అనబడే సర్వశక్తులు ఎక్కడుంటాయండి? విశ్వములో ఉంటాయి. విశ్వం అంటే ఎక్కడండి? నీ తలకాయలో ఉంటాయి. వాటిని ఎలా గుర్తించాలండి? ఆలోచన ద్వారా గుర్తిస్తాం. ఆలోచన అంటే ఏంటండి? మంత్ర సాధన. మంత్ర సాధన చేస్తే ఏమవుతుంది? మహా అనురూపములో ఉన్న శక్తి నీలో యాక్టివ్ అవుతుంది. అయినప్పుడు నీకేం స్ఫురణకు వస్తుంది? పలానోడికి డబ్బులు ఇచ్చాం కదరా, వాడు ఇప్పుడు ఇంట్లో ఉంటాడు కదా అని నువ్వు మనసులో అనుకోగానే వాడు ఇంట్లోనే ఉంటాడు. నీ సంకల్ప బలం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? నేను వెళ్ళంగానే డబ్బులు ఇస్తాను. ఇట్లాంటివన్నీ కూడా మీరు కొంత ఆలోచించాలి. మీకు అనుమానాలు ఏమైనా ఉంటే ఫోన్ ద్వారా నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని తెలుసుకోవాలి. స్వస్తి.